ప్రైజ్ ద లార్డ్. ఎవరైనా దేవుని కోసం మిమ్మల్ని హేళన చేసినా, బాధ పెట్టినా నిరుత్సాహపడకండి. యేసు చెప్పిన మాట ఎంతో గొప్పది. లూకాసు వార్త 6వ అధ్యాయం 23వ వచనంలో యేసు ఇలా చెప్పారు, ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఈ మాటకు అర్థం ఏమిటంటే, దేవుని కోసం కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం వల్ల ఎవరైనా మనల్ని ఎగతాళి చేసినప్పుడు మనం బాధపడకుండా దేవునిపై నమ్మకంతో ఉండాలి. ఎందుకంటే మన కష్టాలను దేవుడు చూస్తున్నాడు. ఈ లోకంలో మనకు బాధలు ఉండవచ్చు, కానీ పరలోకంలో దేవుడు సిద్ధం చేసిన బహుమానం ఎంతో గొప్పది. ప్రవక్తలు కూడా ఇదే విధంగా హింసను అనుభవించారు, అయినా వారు దేవునిని విడిచిపెట్టలేదు. అలాగే మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. కాబట్టి గుర్తుంచుకోండి, మనుషుల ప్రశంస కంటే దేవుని మెప్పే గొప్పది. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి. దేవుడు మీకు గొప్ప ప్రతిఫలాన్ని సిద్ధం చేశాడు. దేవునిపై నమ్మకంగా ఉండండి. దేవుడు మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదిస్తాడు. ఆమెన్.